అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలోని రుద్రంపేట పంచాయతీ చైతన్య కాలనీలో 63 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు మహబూబ్ బి అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు అబ్దుల్ లతీఫ్, మద్దన్న పాల్గొన్నారు. వారు విఎఫ్ఎం న్యూస్ తో మాట్లాడారు. నా పేరు అబ్దుల్ లతీఫ్. నేను సిపిఎం పార్టీలో గత 22 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. అనంతపురం రుద్రంపేట పంచాయతీ చైతన్య కాలనీలో ఎంపీటీసీ మహబూబ్ బి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎంఎస్ఎస్ వ్యవస్థాపకులు సాదికు వీళ్ళ ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మెల్యే గారు ఇక్కడ మన కాలనీకి, చైతన్య కాలనీకి కాలువలు నిర్మించాలని చెప్పి ఆ గ్రాండ్ శాంక్షన్ చేసి ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసుకోవడం జరిగింది. కాలువలు వేయడానికి భూమి పూజ చేసుకోవడం జరిగింది ఈరోజు. ఈ సందర్భంగా సాదిక్కి, మహబూబ్ బి గారికి ప్రత్యేకమైనటువంటి కాలనీ వాసుల ద్వారా ధన్యవాదాలు. ఈ కాలనీ ఏర్పడి దాదాపు 15, 16, 17 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇంతవరకు ఎటువంటి డెవలప్మెంట్ లేదు. మన ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పంచాయతీ ఎలక్షన్లు వచ్చినప్పుడు వారితో మనం కలవడం జరిగింది. మా కాలనీ గురించి వివరించాము. మొత్తం విషయాలన్నీ, రోడ్డు లేదు, కాలువలు లేవు, డోర్ నంబర్లు కానీ, గుత్తలు కానీ ఎటువంటి వసతి లేదు అని చెప్పి, మొన్న వచ్చిన వర్షాలకు మొత్తం ఇళ్లలోకి నీళ్లు దూరి చాలా ఇబ్బందికరమైనటువంటి స్కూళ్ళలో పోయి పండుకొని అక్కడే మన ఎమ్మెల్యే ద్వారా భోజనాలు పెట్టించి ఒక 2 రోజులు మళ్ళీ ప్రజల్ని అంతో ఇంతో మరి బయటకేయడం కూడా జరిగింది. అదే సందర్భంలో గడప గడప కార్యక్రమంలో మేము ఎమ్మెల్యే గారిని ఇక్కడ పిలుచుకొని వచ్చి మొత్తం అంతా చూపించిన పరిస్థితి చెప్పిన తర్వాత సరే అని చెప్పి మేము వెంటనే మాకు గుత్తలు కానీ, డోర్ నంబర్లు కానీ పంచాయతీ ఆఫీసర్లు వెనకలే ఉంటే వాళ్ళకి చెప్పి మరి ఈ రోజు గుత్తలు, డోర్ నంబర్లు అయితే వచ్చినాయి. అదేవిధంగా మా కాలువలు కూడా, రోడ్డు కూడా లేదన్నా చాలా ఇబ్బందిగా ఉంది, మాకు వెంటనే అవి ఏర్పాటు చేయండి అని చెప్తే సర్లే అని చెప్పి ఈ రోజు కాలువలు కూడా అయిపోయినాయి. తొందరలో రోడ్లు కూడా అయిపోతాయని చెప్పి మన సాదిక్ గారు కూడా చెప్పడం జరిగింది. ఏదైనా కూడా 17 సంవత్సరాల నుంచి ఎటువంటి వసతి లేని మన కాలనీకి గత ప్రభుత్వాలు కూడా చాలా వచ్చిపోయినాయి. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం మా కాలనీ అభివృద్ధి జరిగిందని మేమైతే అనుకుంటున్నాం. అదే విధంగా ఆ రోడ్లు కూడా ఈరోజు కాలువలు సాదిక్ వేస్తున్నారు. అదే విధంగా రోడ్లు కూడా వేసి మరి కాలనీ వాసుల్ని ఆదుకోవాలని చెప్పి మేము కాలనీ తరపున, సిపిఎం పార్టీ తరపున మేము వేడుకుంటున్నాం. ఏదేమైనా మా కాలనీని డెవలప్మెంట్ చేస్తున్నందుకు మన అర్బన్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారికి ధన్యవాదాలు. మన కాలనీ తరపున అందరం, మన నాయకులు కానీ, సిపిఎం పార్టీ నాయకులు కానీ, ఇక్కడ బాధ్యతగా ఉన్న మద్దన్న, కృష్ణవేణి, తర్వాత ఇక్కడ ఉన్న కాలనీ వాసులు 62 ఇళ్ళు ఉన్నాయి. మొత్తం అందరూ ఈరోజు సంతోషపడినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఆ రోడ్లు కూడా వేసి మరి మా కాలనీని అభివృద్ధి చేయాలని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ